ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నిత్యం శుభాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2026 నుండి 15/7/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజ సంచార స్థితి, మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధుడు గురువు శుక్ర సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఒకవైపు కుజదోషము, అర్ధాష్టమ తిగ్రహ సంచార స్థితితో దోషం ఉన్నప్పుడు శని ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం, అర్ధాష్టమ త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి మెలకువలను పాటించడం వలన ఐశ్వర్యం పొందగలరో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజుడు ధనావాకు కుటుంబ స్థానంలో ఉండడం వలన దయచేసి రుణాలు ఇవ్వద్దు, రుణాలు కూడా తెచ్చుకోవద్దు. ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుజుడు ధనస్థానంలో సంచారం చేయడం వలన, కుజదోషం అవ్వడం వలన రుణాలు తీసుకున్న చోట ఒత్తిడి కూరవడం, ఆర్థిక ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో విలవిలలాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. తృతీయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నాదమ్ముళ్లతో, అక్క చెల్లెలతో సోదరభావంగా ఉండాలి. మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే ఏర్పాటు చేసుకోవాలి. అర్ధాష్టమ గురువు దోషమే, కానీ అక్కడే బుధుడు శుక్రుడు కలిసి ఉన్నాడు. అదృష్టం, ఆనందం పక్కపక్కలోనే ఉండబోతున్నాయి. కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 10 సార్లు లెక్కించండి. తెలిస్తేనే చేయండి. తెలియలేదు తల్లిదండ్రులను కానీ గురువులను కానీ ఆ పనులలో విజయం కలిగిన వారి యొక్క సలహా మీకు ఇప్పుడు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక మేషరాశి వారికి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గమనించాలి. ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 8వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరము నిజ జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి రేవతీ నక్షత్ర సందర్భంగా 8 సంవత్సరాల తర్వాత విశేషంగా నిజ జ్యేష్ఠ మాసంలో బహుళాష్టమిని కాలాష్టమి అని చెప్పుకుంటూ ఉంటాం. కష్టాల నుంచి మనం బయటపడాలన్నా, వాస్తు నరదృష్టి నుంచి మనం తొలగించుకోవాలన్నట్లయితే గృహంలో కూష్మాండ దీపము, కాళభైరవ దీపము, నింబకుష్మ దీపము, అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన మనము గండా దీపాన్ని వెలిగించడం వలన సకల అష్ట కష్టాలు తొలగించుకోవచ్చు. అలాగనే మనకు 12వ తారీఖున మాస శివరాత్రి, అందులో ఆదివారంతో కూడుకున్న మాస శివరాత్రి. మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకల ఐశ్వర్యం కలుగుతుంది. 13వ తారీఖున విశేషంగా సోమవారంతో కూడుకున్నటువంటి ఆరుద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి సోమవారం. కనుక కలియుగ కాలంలో ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే శక్తి ఆ మహాదేవుడికి, ఆ రుద్రుడికి ఉంటుంది. కనుక అందులో పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ఆ సోమవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా మహాదేవుణ్ణి స్మరిద్దాం, ధ్యానిద్దాం, కష్టాలను దూరం చేసుకుందాం. 14వ తారీఖున ఎన్నడూ లేనటువంటి విధంగా అమావాస్యతో కూడుకున్న మంగళవారము, అందులో పునర్వసు నక్షత్రంతో కూడుకున్న అమావాస్య.
అంటే 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో సంచారం చేయగా కొంచెం మొట్టమొదటి అమావాస్య సందర్భంగా మనము ఈ దుర్గామాతకు కానీ గ్రామ దేవతలకు కానీ కుల దేవతలకు కానీ ఇష్టదేవతలకు కానీ యథాశక్తిగా స్మరణ, ధ్యానము, దీపము, ధూపము ఏ కార్యక్రమాన్ని చేసినట్లయితే సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క గమనాలను వివరిస్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు. అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగత జాతక విషయాలు జ్యోతిష్య ప్రకారంగా అందరికన్నా విశేషమైనటువంటి అదృష్ట పరిస్థితులను తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా తెలియచేసి ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.